గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2024 సంవత్సరంలో ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారికి ఎలా ఉంటుంది, ఏ విషయాలలో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాలు వీరికి ప్రతికూలంగా ఉంటాయి అన్న అంశం పైన ఈ వీడియోలో నేను వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 2024 సంవత్సరాన్ని లెక్కిస్తున్నప్పుడు 8వ సంఖ్య వస్తుంది. అంటే ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 8వ సంఖ్య అనేది శని భగవానుని సూచిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరం బృహస్పతికి సంబంధించినది. సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుందో వారు స్త్రీలైనా పురుషులైనా ఎటువంటి వయస్సు వారైనా సరే 2024 సంవత్సరంలో వారికి చాలా వరకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తారీఖున మీ జీవితంలో ఒక ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఫిబ్రవరి 14వ తారీఖున ఒక మంచి మనిషి మీ జీవితంలో రావటం జరుగుతుంది. ఈ సంవత్సరంలో వృత్తి, వ్యాపారంలో కూడా ప్రమోషన్లు ఉంటాయి. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం చేజార్చుకోవద్దండి. మీకు ముఖ్యంగా ఈ సంవత్సరంలో బాధించే ఆరోగ్య విషయం, నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ధార్మిక కార్యక్రమాలలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 2024 సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పురోగతి ఉంటుంది. విజయావకాశాలు మెరుగుపడతాయి. శత్రువుల పైన మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కూడా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆ నిర్ణయాలనేవి మీ జీవితాన్నే మార్చేస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో గొడవ పడే అవకాశాలు, దురుసుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అది తప్ప, ఆ విషయం తప్ప వృత్తిపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ సంవత్సరంలో ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు సాధారణంగానే కోపం ఎక్కువ. అయితే ఈ 2024 సంవత్సరంలో ఆ కోపం అనేది విపరీతంగా పెరుగుతుంది. కోపాన్ని పక్కన పెట్టి మీ ప్రణాళికలను అమలు చేసే దిశగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అయితే మీరు బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది. మీకు దుర్గాదేవికి పూజ చేయటం, దుర్గాదేవిని మనసులో తలుచుకోవటం మంచిది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి పనుల కోసమే ధనాన్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు బాగా లాభాన్ని ఇస్తాయి. ఏ కార్యక్రమం చేపట్టినా వెనుదిరగకుండా విజయాలను సాధించగలుగుతారు. గతం కంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆదాయం మరింతగా మెరుగుపడుతుంది. అదేవిధంగా ఖర్చులు చేస్తారు కూడా. రావాల్సిన బకాయిలు కూడా చాలా వరకు వసూలవుతాయి. శుభ కార్యక్రమాల కోసం కూడా డబ్బుని బాగానే ఖర్చు చేస్తారు. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు కనుక ఉన్నట్లయితే మీకంటే ఆర్థికంగా పై స్థాయి వారిని చూసి అంతకంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ తర్వాత ఆ భారం మొత్తం కూడా మీపైనే పడుతుంది. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోతారు. అంటే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు పెట్టుకుని ఇతరులను చూసి వారికంటే బాగా చెయ్యాలి అని ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోరు. దానివల్ల ఆర్థికంగా నష్టపోవటం, ఆ భారం అనేది మీ పైన పడే అవకాశాలు ఉన్నాయి.
ఎవరైతే మీ పట్ల గతంలో అసహనంగా ఉంటారో, మీరంటే ఇష్టం లేకుండా ఉంటారో, వారు కూడా ఈ సంవత్సరంలో మీతో సహవాసం చేసే అవకాశాలున్నాయి. స్నేహహస్తాన్ని అందిస్తారు. మీ నిజాయితీ వల్లే చాలా వరకు ఈ సంవత్సరంలో అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కనుక గతం నుండి పెండింగ్లో ఉన్నట్లయితే ఆ ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు. ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా సర్దుమణుగుతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా 2024 సంవత్సరంలో పరిష్కారం అవుతాయి. వాహనాలను, ఇల్లుని కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు కూడా ఫలించి బంధువర్గంలో వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. తండ్రి తరపు నుండి ధనలాభాలు, ఆస్తి లభించే సూచనలు అయితే కనబడుతున్నాయండి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కే అవకాశాలుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో, వ్యాపారాలలో కూడా విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అదృష్టయోగం అయితే బాగుంది. విద్యా విషయాలలో అయితే సామాన్య ఫలితాలు ఉంటాయండి. విద్యార్థులకైతే పెద్దగా యోగించట్లేదు. కష్టపడితేనే మార్కులను తెచ్చుకోగలుగుతారు. విద్యా విషయాలలో అదృష్టం వర్తించదు. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కూడా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మొహమాటం వల్ల రుణ సమస్యలను ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలండి. ఎన్ని లాభించినా లాభించకపోయినా ఆరోగ్యం మాత్రం ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులకు మాత్రం డోకానే లేదు. లాభాలు విశేషంగా అందుతాయి. ఉద్యోగాలలో మీ పైన అభియోగాలు కూడా తొలగుతాయి. ఉత్సాహంతో విధులన్నిటినీ కూడా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాల వారు, సాంకేతిక వర్గాల వారు కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు పడిన శ్రమ ఏదీ కూడా వృధా కాదండి. అయితే కొన్ని రోజులు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చేసిన పనికి ప్రతిఫలం అనేది చాలా లేటుగా లభిస్తుంది. ఓపికగా కనుక నిరీక్షించినట్లయితే ఖచ్చితంగా 2024 సంవత్సరం పూర్తయ్యేలోపు విజయావకాశాలు మీ సొంతమవుతాయి. వైద్యులు, న్యాయవాదులుగా పనిచేస్తున్నవారు, అలాగే పరిశోధకులుగా పనిచేస్తున్న వారికి మాత్రం శుభదాయకంగా ఉంటుంది. కళాకారుల యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యవసాయదారులకైతే 2 పంటలు లాభదాయకమే. అయితే వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరంలో విత్తనాల కంటే కూడా పురుగు మందులకే ఎక్కువగా ఖర్చు చేస్తారు. రాజకీయ వర్గంలో ఉన్నవారికి ద్వితీయార్థంలో కొన్ని పదవులు లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులకు మాత్రం సామాన్య కాలం అండి. కష్టపడకపోతే పెద్దగా యోగించదు. నిరుద్యోగ యువతీ యువకులకు మాత్రం శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ లాభం కూడా సూచిస్తుంది. గతం నుండి నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరంలోని చివరిలో అనగా సెప్టెంబర్ మాసం తర్వాత నుండి ఆదాయపరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అవసరాలనేవి తీరతాయి. అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ బంధువుల యొక్క మనోభావాలను గుర్తించి మీ స్నేహితుల యొక్క మనస్తత్వాన్ని బట్టే వారితో మసలుకోవటం చాలా అవసరం అండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని వారి యొక్క మనస్తత్వానికి తగ్గట్టు మాత్రమే ప్రవర్తించండి. ఈ సంవత్సరంలో ఒక పరిచయస్తుడి ద్వారా అందిన సమాచారం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ మాసం నుండి ఉదరానికి సంబంధించిన సమస్యలు, ముందు చెప్పినట్లుగా నరాల బలహీనత వల్ల కానీ, నరాలు పట్టేయటం కానీ ఇలాంటి విషయాలతో బాధపడే అవకాశాలున్నాయి. ఎన్ని అనుకూలించినా ఆరోగ్యరీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. వ్యాపారస్తులు భారీ లాభాలను అందుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విషాదం అనేది వెంటాడుతూనే ఉంటుంది. మీ వ్యాపారంలో మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. భాగస్వాములతో విభేదాలు రావచ్చు.
ఈ సంవత్సరంలో భాగస్వామ్య వ్యాపారాల కంటే కూడా సొంతంగా వ్యాపారం పెట్టుకున్న వారికే ఎక్కువ లాభాలు మిగులుతాయి. ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారి సహ ఉద్యోగి చేసిన పనుల వల్ల వారి పై అధికారులు వీరిపైన నిఘాని పెంచుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాలలో ఉన్నవారు మాత్రం ఎక్కువ కాలం సమస్యలతోనే గడుపుతారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన కళాకారులు అవకాశాలన్నిటినీ కూడా చాలా వరకు చేజేతులారా పోగొట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి అనుకూల రోజులు ఏంటంటే సోమవారం, బుధవారం, శుక్రవారాలు. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలిస్తాయి. ఎందుకంటే సోమవారం, బుధవారం, శుక్రవారాలు చంద్రుడు, బుధుడు, శుక్రుడిచే పాలించబడతాయి. ఈ గ్రహాలనేవి మీ జీవితంలో ఆనందాన్ని, విజయాన్ని, ప్రేమను పెంచుతాయి. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు 2024 సంవత్సరంలో దుర్గా ఆరాధన చేయటం వల్ల అనేక విషయాల్లో విజయాలను సాధిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తగ్గుతాయి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మనకి ఉన్న 12 రాసుల వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంది, మనకి ఉన్న 27 నక్షత్రాల వారికి నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన సపరేట్ వీడియోస్ చేశామండి. వాటిని